ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇక్కడ రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేయండి అండ్ ఆ తర్వాత వచ్చిన బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇవాటి టాపిక్ ఏంటంటే, మీకు లెనోవో మనకి మంత్లో 2 ఫోన్స్ని రిలీజ్ చేసింది. సో ఆ 2 ఫోన్స్ ఏంటంటే లెనోవో Z5 Pro అండ్ లెనోవో Z5 Pro GT. సో మనం ఇప్పుడు ఆ 2 ఫోన్స్ యొక్క కంపారిజన్స్ చూద్దాం. గైస్, లెనోవో Z5 Pro అండ్ లెనోవో Z5 Pro GT వచ్చేసి దాదాపు 2 ఈక్వల్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. అందులో కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి. సో మనం వాటి స్పెసిఫికేషన్ ఏంటో చూద్దాం. లెనోవో Z5 Pro వచ్చేసి మనకు నవంబర్ 2018లో రిలీజ్ చేశారు. అండ్ లెనోవో Z5 Pro GT వచ్చేసి డిసెంబర్ 2018లో రిలీజ్ చేశారు. Z5 Pro మనకి 210 grams ఉంటుంది. Pro GT కూడా మనకి 210 grams ఉంటుంది. ఈ 2 ఫోన్స్లో కూడా మనకి స్లైడింగ్ ఫీచర్ అనేది ఉంది. లెనోవో Z5 Pro మనకి ఆండ్రాయిడ్ 8.1 ఓరియో మీద రన్ అవుతుంది. లెనోవో Z5 Pro GT వచ్చేసి మనకి ఆండ్రాయిడ్ 9.0 పై మీద రన్ అవుతుంది. ఈ 2 ఫోన్స్ కూడా మనకి సూపర్ అమోలెడ్ స్క్రీన్స్, 6.39 ఇంచెస్ సైజ్ ఉంటుంది. అండ్ ఈ 2 కూడా మనకి ఫుల్ HD ప్లస్ డిస్ప్లే. అండ్ దీని స్క్రీన్ సైజ్ వచ్చేసి 1080x2340 పిక్సెల్స్. Z5 Proలో మనకి 2 వేరియంట్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వేరియంట్ వచ్చేసి 6GB ర్యామ్ 64GB ఇంటర్నల్ మెమరీ. సెకండ్ వేరియంట్ వచ్చేసి 6GB ర్యామ్ 128GB ఇంటర్నల్ మెమరీ. అండ్ లెనోవో Z5 Pro GTలో వచ్చేసి 4 వేరియంట్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వేరియంట్ వచ్చేసి 6GB ర్యామ్ 128GB రోమ్. అండ్ సెకండ్ వేరియంట్ వచ్చేసి 8GB ర్యామ్ 128GB రోమ్. థర్డ్ వేరియంట్ వచ్చేసి 8GB ర్యామ్ 256GB రోమ్. ఫోర్త్ వేరియంట్ వచ్చేసి 12GB ర్యామ్ 512GB రోమ్. మన ఇండియా వరకు 12GB ర్యామ్తో ఏ ఫోన్ రాలేదు ఫ్రెండ్స్. అండ్ ఈ 2 ఫోన్స్కి కూడా మనకి స్క్రీన్ టు బాడీ రేషియో అనేది 95.06% ఉంటుంది. ఈ 2 ఫోన్స్లో మనకి బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 3350 mAh ఉంటుంది. Z5 Proలో మనకి స్నాప్డ్రాగన్ 710 చిప్సెట్ని వాడారు ఫ్రెండ్స్. ఇది ఒక ఆక్టోకోర్ ప్రాసెసర్. ఇందులో 2 కోర్స్ వచ్చేసి 2.2 GHz స్పీడ్లో రన్ అవుతూ ఉంటాయి. అండ్ రిమైనింగ్ 6 కోర్స్ వచ్చేసి 1.7 GHz స్పీడ్లో రన్ అవుతూ ఉంటాయి. అండ్ Z5 Pro GTలో వచ్చేసి మనకి స్నాప్డ్రాగన్ 855 చిప్సెట్ని వాడారు. ఇందులో ఇది ఒక ఆక్టోకోర్ ప్రాసెసర్. అండ్ ఇందులో కూడా మనకి ఒక కోర్ వచ్చేసి 2.84 GHzలో రన్ అవుతూ ఉంటుంది. అండ్ 3 రన్ అవుతూ ఉంటుంది. అండ్ రిమైనింగ్ 4 కోర్స్ వచ్చేసి 1.8 GHzలో రన్ అవుతూ ఉంటుంది. లెనోవో Z5 Proలో మనకి గ్రాఫిక్స్ వచ్చేసి అడ్రినో 616 వాడారు ఫ్రెండ్స్. అండ్ Z5 Pro GTలో మనకి గ్రాఫిక్స్ వచ్చేసి అడ్రినో 640 వాడారు. జనరల్గా మన కంప్యూటర్స్లో గ్రాఫిక్ కార్డ్స్ వాడుతూ ఉంటాము పబ్జీ లాంటి గేమ్స్ ఆడడానికి. బట్ మన స్మార్ట్ ఫోన్స్లో మాత్రం GPU వాడతారు. సో మన డైలీ లైఫ్లో వాడే స్మార్ట్ ఫోన్స్లో మనకి 506, 509 GPU ఉంటుంది. బట్ ఈ ఫోన్లో మాత్రం వీళ్ళు చాలా లేటెస్ట్ టెక్నాలజీని తీసుకొచ్చారు. ఈ 2 ఫోన్స్లో కూడా మనకి కెమెరా ఫీచర్స్ వచ్చేసి చాలా ఈక్వల్గా ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ ఫ్రంట్ అండ్ రేర్ వీళ్ళు డ్యూయల్ క్యామ్స్ వాడారు. రేర్ కెమెరా వచ్చేసి మనకి 16+24 MP. దీని అపర్చర్ వచ్చేసి f/1.8. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకి 16+8 MP వాడారు. దీని అపర్చర్ వచ్చేసి f/2.2. ఈ 2 ఫోన్స్లో కూడా మనకి డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది. అండ్ బ్లూటూత్ 5.0 వర్షన్ ఉంటుంది. USB టైప్ సి పోర్ట్తో వస్తుంది. అండ్ ఈ 2 ఫోన్స్లో కూడా మనకి ఫేస్ అన్లాక్ అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అనేది సపోర్ట్ చేస్తుంది. వీళ్ళు ఇవన్నీ చాలా లేటెస్ట్ టెక్నాలజీతో తీసుకొచ్చారు.
జెట్ మనకి బ్లాక్ కలర్లో అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. అండ్ Z5 Pro GTలో వచ్చేసి మనకి కార్బన్ బ్లాక్ కలర్లో అవైలబుల్గా ఉంది. అండ్ గైస్ ఈ 2 ఫోన్స్ కూడా ఇండియాలో మనకి ఇంకా రిలీజ్ కాలేదు. సో ఇప్పుడు నేను మీకు చెప్పబోయే కాస్ట్ అన్నీ ఇండియా కరెన్సీలో కన్వర్ట్ చేసి చెప్తున్నాను. అప్రాక్సిమేట్లీ కాస్ట్ అంతే ఉండకపోవచ్చు. Z5 Pro వచ్చేసి చైనాలో ఆల్రెడీ సేల్ అవుతుంది. Z5 Pro GT వచ్చేసి Jan 24th నుండి సేల్ స్టార్ట్ అవుతుంది. Jan 15th నుండి ప్రీ బుకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎవరైనా ఈ మొబైల్ కావాలి అనుకున్న వాళ్ళు చైనీస్ వెబ్సైట్స్ నుండి మీరు బుక్ చేసుకోవచ్చు. అండ్ Z5 Pro ఫస్ట్ వేరియంట్ కాస్ట్ వచ్చేసి 20,000 చేంజ్ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ సెకండ్ వేరియంట్ వచ్చేసి 128GB ర్యామ్ 128GB ఇంటర్నల్ మెమరీ వచ్చేసి 23,000 చేంజ్ ఉంటుంది. ఫస్ట్ వేరియంట్ వచ్చేసి 6GB 128GB రూమ్ వచ్చేసి 27 చేంజ్ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ సెకండ్ వేరియంట్ 8GB 128GB వచ్చేసి 30,000 చేంజ్ ఉంటుంది. థర్డ్ వేరియంట్ 8GB 256GB ఇంటర్నల్ మెమరీతో వచ్చేసి 40,000 చేంజ్ ఉంటుంది. ఫోర్త్ వేరియంట్ 12GB ర్యామ్ 512GB రోమ్ వచ్చేసి 44,000 చేంజ్ ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఈ 2 ఫోన్స్ కూడా ఆల్మోస్ట్ సేమ్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. సో ఈ కాస్ట్ పరంగా చూస్తే మనకి లెనోవో Z5 Pro GT అనేది బెస్ట్ అని నేను అనుకుంటున్నా. గైస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ CS Technical Works.